మందిరానికి వెళ్తూనే ఉంటారు, రొట్టెలో పాల్గొనేవారుగా ఉంటారు, బాప్తిసాలు తీసుకునేవారుగా ఉంటారు, దశమ భాగాలు ఇచ్చేవారుగా ఉంటారు, దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకునేవారుగా ఉంటారు. కానీ పాపాన్ని మాత్రం మానుకోకుండా జీవించేవారుగా ఉంటారంట. అంటే వ్యభిచారం మానుకోరు, దొంగతనాలు మానుకోరు, బూతులు మాట్లాడటం మానుకోరు, ఇంట్లో పోట్లాడటం మానుకోరు, త్రాగటం మానుకోరు, కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు, విమతలు, భేదాభిప్రాయాలు, ఇలాంటి చెడు లక్షణాలు మానుకోకుండా ఉండేవారుగా ఉంటారంట. అన్ని చెడు లక్షణాలు కలిగి జీవించేవారుగా ఉంటారంట. మారు మనసు లేకుండా జీవించేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అలా ఉండేవారంగా ఉంటే మనల్ని అంటున్న దేవుడు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అంటున్న దేవుడు, రాతి నీళ్ళలో పడిన విత్తనాలు అంటున్న దేవుడు, త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటున్న దేవుడు. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని రొట్టెలో పాల్గొని క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి వాక్యం విని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందుకొని ఎవరైతే పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారో, వాక్యం ప్రకారం జీవించేవారుగా ఉంటారో, వారు 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే దేవుని వాక్యం విని ఆ మాట ప్రకారం మనం జీవించే వారంగా ఉండదంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే వారంగా ఉండాలంట. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం ప్రతిరోజు